ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ ఉతిభిస్సీదసాదనం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. ప్రహ్లాద నారద పరాశర పుండరీకా వ్యాసాంబరీష సుఖసౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. మరి శ్రీ గురుభ్యో నమః, పితృభ్యో నమః, మాతృభ్యో నమః. గురు సర్వేషాం అంటే పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు పృథు మహారాజు 100 అశ్వమేధ యాగాలని చేస్తాడు. ఆ అశ్వమేధ యాగాలు ఎలా చేసేది ఏమిట మరి వంది మాగదులు చెప్తారన్నమాట అండి. 199 చేస్తావు, 100వది చేయదు అంటారు. ఈ పృథు మహారాజు 100వ అశ్వమేధ యాగం చేయకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం మనకి చాలా అత్యద్భుతమైనటువంటి ఉపాఖ్యానం. అంగరాజు అనే ఆయన ఉంటాడు. ఆయన కుమారుడు వేణుడు. ఆయన సంతానం లేకపోతే పుత్రకామేష్టి వ్రతం ద్వారా వేణుడు ఉద్భవిస్తాడు. ఆ వేణుడు ప్రజలందరినీ ఇతిబాధల చేత బాధిస్తూ ఉంటే ఆ ప్రజలందరూ, ఆ ఋషీశ్వరులు అతన్ని సంహరిస్తారు. మృత కళేబరం మిగులుతుంది, ఆత్మ ఉండదు. ఆ శరీరంలో ఆత్మను తీసేస్తారు వీళ్ళు శక్తితోటి. ఆ మృత కళేబరాన్ని తన తల్లి అయినటువంటి సునీధ అనేటువంటి ఆమె ఆ తల్లి ఆ కళేబరాన్ని రక్షిస్తూ తన పుత్ర వాత్సల్యంతో కడుపుతూ ఉంటుంది. సరే, ఆ వంశం ఆగిపోకూడదు, ఏదో రకంగా ఆ స్వయంభవ మనువంశం, ఇది మనువంశం వారు కదా, కళేబరాన్ దగ్గరికి వెళ్ళి, మృత కళేబరాన్ దగ్గరికి వెళ్ళి తొడను లాగితే దాంట్లోంచి ఒక మానవుడు పుడతాడు. అప్పటికి వాడు కూడా దుర్మార్గుడే, రాజ్యం ఏమి చేయగలడు అని బాధపడుతూ శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తారు ఈ మునీశ్వరులందరూ కలిసి. అప్పుడు మళ్ళా మృత కళేబరం దగ్గరికి వెళ్ళి ఆ సునేయుడు యొక్క ఆ 2 బాహుల్ని వీరు ఏం చేస్తారయ్యా అంటే ఆ 2 బాహువుల్ని మదిస్తారు. దాంట్లో లక్ష్మీనారాయణ స్వరూపులైనటువంటి పృథు మహారాజు, ఆయన భార్య అర్చి అనేటువంటి వారిద్దరూ కూడా ఉద్భవిస్తారు. ఈ పృథు మహారాజు రాజ్యాభిషిక్తం అయిన తర్వాత ప్రజలందరూ ఇలా ఉన్నారు, ఏమిటి కారణం అని తెలుసుకుని ఆ భూమి మీద యుద్ధానికి బయలుదేరతాడు. ఆమె పృథు మహారాజు యొక్క మనోభీష్టాన్ని తెలుసుకుని చక్కని పాలని ఓషధల్ని అన్నీ ఆమె ఇస్తుంది. సమస్తమైనటువంటి సంపదలు భూదేవి ఇస్తుంది. ఋషీశ్వరులు, మునీశ్వరులు, దేవతలు ఎవరికి ఏది కావాలో అది ఆ భూదేవి నుండి ఆ పాలను పితికి వారు దూడను చేసుకుంటారు, పాత్రను చేసుకుని వారికి కావలసినవన్నటువంటి సమస్తమైనటువంటి లోకల్లో ఉన్నటువంటి వారందరూ ఎవరికి కావలసినవన్నీ కూడా వారు అయిన తర్వాత ఈ పృథు మహారాజు సమస్తమైన భూమిని కూడా ఎత్తుపల్లాలుగా ఉన్నటువంటి భూమిని సమప్రాంతంగా చేసి ప్రజలందరికీ కూడా ఆహార పదార్థాలను సమకూర్చి నగరాలు అన్నీ నిర్మించుకునేటట్లుగా ఆయన పృథు మహారాజు అవతరణ యొక్క ఆయన అవతరించడానికి గల కారణం, ఆ అవతరించేటువంటి ప్రయోజనం అందరికీ సమకూర్చిన తర్వాత ఆయన అశ్వమేధ యాగములను చేయడం ప్రారంభం చేస్తారు. ఎందుచేత స్వామి చేయడం అంటే, ఎప్పుడు కూడా యజమాని చేస్తూ తండ్రి చేశాడు అనుకోండి, పిల్లలు అలా చెయ్యాలేమో అనుకుంటారు. వేదములు, మహర్షులు వారి
శిష్యులకు బోధించారు. వారి శిష్యులు ఇలా ప్రశిష్యుల ద్వారా వేదాలు ఇప్పటికీ రక్షించబడుతూ ఉన్నాయి. మన రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంథాలు కూడా అలా బోధించబడుతూ ఏ తరానికి ఆ తరం వారు చెబుతూ వస్తూ ఉన్నారు. ఇలా వేదములు, శాస్త్రములు, ధర్మాలు, ఆచారాలు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఆచరిస్తూ ఉంటే మనం ఆచరిస్తూ ఉంటాం. ఆ విధంగా ఆచరణ ద్వారా ఈ యొక్క పృథు మహారాజు అశ్వమేధ యాగాలు చేశారు. అంటే మానవులకి సరిపడి వ్యవసాయము, రక్షణ చేస్తూ రాజు అనేవాడు యజ్ఞయాగాది క్రతువులను చేసి దేవతలను కూడా ఆనందింపజేయాలి అని ముఖ్య ఉద్దేశం. అది అలవాటు చేసుకోవడం కోసం ప్రజలందరూ కూడా ఇలా చెయ్యాలి అని స్వామి చెప్తారు. ఎప్పుడు కూడా వారు పాటించి మనకి చెప్పడం అనేది ఆ స్వామి యొక్క విశేషం. ఆ విధంగా ఆ పృథు మహారాజు అశ్వమేధ యాగములను చేస్తున్నారు. అథా దీక్షత రాజాతు అయమేధసతేన సహా బ్రహ్మావర్తే మనోక్షేత్రే యత్ర ప్రాచీ సరస్వతీ తదభిప్రేత్య భగవాన్ కర్మాతి శయమాత్మనః శతక్రతుర్నమమృషే పృథోర్యజ్ఞ మహోత్సవం. ఏమంటే రాజుగారు యజ్ఞం చేస్తున్నారు, ఉత్సవం. సర్వాంతర్యామైనటువంటి శ్రీ మహావిష్ణువు యజ్ఞ దీక్షకు కూర్చునుంటే రానటువంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? శ్రీమన్నారాయణుడే, ఆయన అంశ ఇక్కడ యజ్ఞం ప్రారంభం చేశాడు. వెంటనే ఆ యజ్ఞానికి బ్రహ్మదేవుడు, పరమశివుడు, అనుచర సహితమైనటువంటి లోకపాలులు అందరూ కూడా యజ్ఞం కోసం వచ్చారట. మహామునులు, గంధర్వులు, అప్సరసులు ఆ యశోభైభవాలను కీర్తిస్తూ ఉన్నారు. స్వామి యొక్క విద్యాధరులు, దైత్యులు, దానవులు, యక్షులు, ఆ నంద సునందాదులు, ఆ యజ్ఞభాగుడు అంటే విష్ణుమూర్తి ఎక్కడ పక్కన ఉంటారు వీరు. భాగవతోత్తములైనటువంటి కపిలుడు, నారదుడు, దత్తాత్రేయుడు, సనకాది యోగీశ్వరులు మహావిష్ణువుని సేవించాలనే ఉద్దేశం చేత ఈ యొక్క పృథు మహారాజు చేసే యజ్ఞానికి వచ్చారు. దోగ్ధిస్మా భీప్సితానర్థాన్ యజమానస్య భారత ఊహు సర్వరసాన్ సజ్జ క్షీరదద్యన్న ఘోరసాన్. ఏమండి, ఇవన్నీ నదులన్నీ కూడా అమృతంగా బ్రహ్మాండమైనటువంటి రసాలు. ఆ భూమి వారికి ఏమి కావాలంటే ఆ పృథివీదేవి ఆయన యజ్ఞం చేస్తూ ఉంటే సమస్తమైనటువంటి అన్నీ ఇచ్చింది. సముద్రుడు రత్నాలు ఇచ్చాడు, పర్వతాలు భక్ష్య భోజ్య శోష్య లేహములు అనేటువంటి 4 విధాలైనటువంటి ఆహార పదార్థాలు. వచ్చిన వారందరికీ కూడా చక్కని రుచికరమైన భోజనాదులు, వసతులు. ప్రజాపాలకుడు మహారాజు యజ్ఞం చేస్తున్నాడంటే యజ్ఞానికి ఎంతమంది వస్తారు చెప్పండి? ఆయన పృథు మహారాజు హరియందు పరమ భక్తి తత్పరుడు. ఆ సర్వేశ్వరుని కృప వలన ఆ ప్రభు ప్రసాదించినటువంటి యజ్ఞాలు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నాయి. ఆ యజ్ఞానికి కావలసినటువంటి సంభారాలందరూ కూడా ఎవరికి వారు యథాశక్తిగా సమర్పిస్తూ ఉన్నారు. ఆ మహారాజు యజ్ఞంలో చేస్తూ ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళి అక్కడే కూర్చుంటాడు కదండి. సరే, ఈ లోపల అసూయాన్ భగవానింద్ర ప్రతిఘాతమచీకరతు అన్నారు. 99 యజ్ఞాలు అయ్యాయి, 100వ యజ్ఞం చేయాలి అశ్వమేధ యాగం. ఈ అశ్వమేధ యాగం 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది అని ఒక ప్రఖ్యాతి ఉండేది. ఓహో, 100 అశ్వమేధ యాగాలు చేస్తే నా ఇంద్ర పదవి పోతుందేమో అని ఇంద్రుడు ఒక విధమైనటువంటి భయం అన్నమాట. ఎప్పుడు ఆ భయంతో ఏం చేస్తూ ఉంటాడు? ఆ యజ్ఞం ఆపడానికి అనేక రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అత్రిన ఏం చేశాడట? ఇంద్రుడు ఎవ్వరూ గుర్తుపట్టకుండా అధర్మమును ధర్మముగా భ్రమింపజేసే పాషండ కవచాన్ని ఆత్మరక్షణకై ధరించి యజ్ఞం యొక్క అశ్వం ఉంటుంది కదండి, అశ్వంతో సహా ఆకాశంలో పారిపోయాడు ఆయన. అంటే ఈ యజ్ఞం చేస్తూ ఉంటే ఆ 100వ యజ్ఞం యొక్క అశ్వాన్ని తీసుకుని ఆయన ఆకాశంలో పారిపోయారు. అత్రిణ చోదితో హంతుం పృథుపుత్రో మహారథ అన్వధావత సంక్రుద్ధ తిష్టేతి చాబ్రవీత్. అత్రి మహాముని చూశాడు,
అతన్ని సంహరించడానికి మహారథుడైన పృథు మహారాజు యొక్క కుమారుణ్ణి ప్రేరేపించాడు. వెంటనే పృథు యొక్క పుత్రుడు ఏమన్నాడు? ఆగు ఆగు ఆగన్నాడు. వీక్షమేనే ధర్మం శరీరిణం జటిలం భస్మమాఛన్నం తస్మై బాణం నముంచతి. ఆ సమయంలో బాణం వేద్దాం అనుకుంటే ఆ ఇంద్రుడు ఏం చేశాడు? ఒంటి నిండా భస్మాన్ని పూసుకున్నాడు. శిరస్సు జటాజూటం, బూడిద రాసుకున్నాడు, జడలు వెనకాలున్నాయి. ఈ రూపాన్ని చూసి పృథుకుమారుడు అతన్ని ధర్మమూర్తిగా భావించాడు. అతనిపై బాణం వేయకూడదు ఏమో తెలియదు, ముఖం కనపట్టలేదు, ఒళ్ళంతా విభూతి రాసుకున్నాడు, జడలు ధరించాడు. ఇదే రూపం రా అని చెప్పి అనుకుని ఆయన బాణాన్ని వదలకుండా వచ్చేసాడు. అప్పుడు అత్రి అన్నాడు, నాయనా వధా నివృత్తం తం భూయో హంత వేత్రిరచోదయత్. అత్రి అన్నాడు, యజ్ఞాశ్వాన్ని దొంగిలించుకుని పోతున్నాడయ్యా ఇంద్రుడు, ఆ సుర అధముణ్ణి సంహరించు అని గట్టిగా ప్రోత్సహించాడు అత్రి ఈ యొక్క పృథు మహారాజు యొక్క పుత్రుడికి. ఈ పృథు యొక్క కుమారుడున్నాడే చాలా కోపం వచ్చి ఆకాశంలో అతివేగంగా వెళ్ళేటువంటి ఇంద్రుణ్ణి జటా ఏవం వైన్యసుత ప్రోక్త స్వరమాణం విహాయస. ఆకాశంలో రావణుడు సీతాదేవిని అపహరిస్తుంటే ఈ యొక్క జటాయు వెనకాల వెళ్ళాడు. పాపం కొంత నిరోధించాడు, అయినప్పటికీ ఏం ఆగలేదు. రావణుడు సీతాదేవిని అపహరించాడు. పృథు మహారాజు యొక్క పుత్రుడు వెంటాడి ఎప్పటికీ అతనికి భయం వేసింది. తత్తస్య చాద్భుతం కర్మ విచక్ష పరమర్షయ నామధేయం దదుస్తస్మై విజితాస్వ ఇతి ప్రభో. భయం వేసి గుర్రాన్ని వదిలేశాడు. ఆ గుర్రాన్ని వదిలేసేపటికి పృథు తనయుడు ఆ అశ్వాన్ని తీసుకుని మళ్ళా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారు కదండి, ఆ యజ్ఞాశ్వాన్ని అక్కడ ఇచ్చాడు. అప్పుడు విజిత అంటే గుర్రమును జయించిన వాడు కదా పేరు పెట్టారు. ఆ యోపస్తంభం దగ్గర ఏం చేశారు? యోపస్తంభం ఉంటుంది, దాన్ని చుట్టూ కూడా మంచి బంగారపు గొలుసులతో ఆ అశ్వాన్ని కట్టి చాలా బందోబస్తు చేశారు. ఆ బంగారపు గొలుసులతో కట్టారు. దాన్ని అపహరించకపోవడానికి చాలా కష్టమని. కానీ ఇంద్రుడు ఏం చేశాడు అనుకున్నారు? ఉపసృజ్య తమస్తీవ్రం జహారాస్వం పునరహి. ప్రదేశం అంతా కూడా చీకటమయంగా చేశాడు. ఆ యజ్ఞం బంగారపు గొలుసులతో మళ్ళా అశ్వాన్ని తీసుకుని మళ్ళా ఇంద్రుడు మళ్ళా పారిపోయాడు. అత్రి సందర్శయామాస త్వరమానం విహాయస. ఓ నాయనా, మళ్ళా గుర్రాన్ని తీసుకుపోతున్నాడయ్యా. ఆ విశ్వాజిత్తుకు చూపాడు. కపాలము ఖట్వాంగము ధరించి ఉన్నాడు. పరమశివుడుగా భావించాడు. పరమశివుడు వేషం వేసి తీసుకుపోతున్నాడు. ఆ పృథుపుత్రుడు అయ్యయ్యో పరమశివుడిలా ఉన్నాడే అని చెప్పి అతన్ని సంహరించలేక మళ్ళా ఆ కోపంతో ఎవనాడు ఈ అత్రి? కాదయ్యా, దేవేంద్రుడు అశ్వాన్ని మారు రూపంలో ఆ గుర్రాన్ని అపహరిస్తున్నాడు. అత్రినా చోదితస్తస్మై సంధతే విశిఖం వృషా సోస్వం రూపంచ తద్విద్వా తస్థౌ అంతర్హిత స్వరాట్. ఈ విధంగా పృథు మహారాజు యొక్క పుత్రుడైనటువంటి విజితాసుడు మళ్ళా గుర్రాన్ని అపహరించేటువంటి దేవేంద్రుడిని వెంబడించాడు. విజితాసుడు యజ్ఞాస్త్రాన్ని తీసుకుని తండ్రి యొక్క యజ్ఞశాలకు వచ్చాడు. అప్పటి నుండి మందబుద్ధులు ఇంద్రుడి యొక్క పాషండ వేషాన్ని గ్రహించేట. యజ్ఞాస్వాన్ని హరించడానికి ధరించినటువంటి అనేక రూపాలు, అపహరించడానికి అనేక రూపాలు ఇస్తాడు. కానీ అతను ఆ విధంగా చేయలేకపోయాడు. అంటే యజ్ఞాస్వాన్ని సంపూర్ణంగా తీసుకుని వెళ్ళలేకపోయాడు. యాని రూపాని జగృహే ఇంద్రో హయజిహీర్షయా తాని పాపస్య ఖండాని లింగం ఖండమిహోచ్యతే అన్నారు. వారిని పాఖండులు అన్నారు. షండులు అని అర్థం. షండం అంటే సమూహము అని అర్థం అటండి. పృథు మహారాజు యొక్క
యజ్ఞాన్ని విధ్వంసం చేయడానికి ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని అపహరించడానికి తీసివేసిన వేషాలన్నిటినీ పాషండులు స్వీకరిస్తూ ఉంటారట. అంచేత ఆ పాషండులు ఎలా ఉంటారయ్యా అంటే నగ్నంగా ఉంటారు, బట్టలు ధరించరు అన్నారు. ఎరుపు రంగు వస్త్రాలు కడుతూ ఉంటారట, అప్పుడప్పుడు కపాలాన్ని చేతబూనుతారట. ఈ పాషండ మతము మానవుల్ని బుద్ధులను మోహిత చేస్తుందట. అయితే ఇవి చూడ్డానికి మృదువుగా ఆకర్షణీయంగా యుక్తియుక్తంగా ఉంటాయి కానీ వైదిక ధర్మాలకు విరుద్ధమైనవి అన్నారు. అద్వితీయ పరాక్రమశాలైన పృథుమహారాజు ఇంద్రుడి యజ్ఞాన్ని విధ్వంసం చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా ఆయనకి తెలిసాయి. ఆయన చాలా కోపాన్ని పొందాడు పృథుమహారాజు. తదభిజ్ఞాయ భగవాన్ పృథుపరాక్రమ ఇంద్రాయ కుపుతో బాణ మా దత్తోద్యత కార్ముక. ఏమిటి మనం యజ్ఞం చేస్తూ ఉంటే నూరో యజ్ఞాన్ని ఎన్నిసార్లు ఎత్తుకుపోతాడా దేవేంద్రుడు అని కోపం వచ్చింది. ఇక్కడ యజ్ఞం ఎవరైతే చేస్తున్నారో యజ్ఞ దీక్ష పూడిన వారు యుద్ధానికి వెళ్ళకూడదు, లేవకూడదు, ఆ యజ్ఞం చేసే ప్రాంతం నుండి బయటికి వెళ్ళకూడదు. ఎలా? ఆ క్రోధంతో ఊగిపోతూ ఉన్నాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు అన్నారు, మహారాజా నీవు మిగిలి బుద్ధిశాలివయ్యా, నీవు యజ్ఞ దీక్షలో ఉన్నావు. దీక్షలో ఉన్నవారు శాస్త్రోక్తంగా యజ్ఞ పశువుని తప్ప ఇతర ప్రాణిని చంపకూడదట. యజ్ఞంలో యజ్ఞం చేసేవారు యజ్ఞ పశువుని సంహరించాలి. మన యొక్క పరీక్షిత్ యజ్ఞం చేస్తున్నాడు. ఆ సమయంలో కలిపురుషుడు అక్కడికి వచ్చాడు, సంహరించాలి. కానీ యజ్ఞం చేస్తున్నప్పుడు కలిపురుషుడిని సంహరించకూడదు. అంటే యజ్ఞం చేసేవాడు యజ్ఞ పశువుని తప్ప ఇతరుని సంహరించకూడదు. కాబట్టి ఈ యొక్క పృథు మహారాజు ఆ యొక్క ఇంద్రుడిని ఏమీ చేయలేదు. యజ్ఞ కార్యానికి విగ్రహాన్ని కలిగించేటువంటి ఇంద్రుడిని మేము ఇక్కడ ఆహ్వానం చేస్తాం. ఆహ్వానం చేస్తే ఆయన వస్తాడు కదా, ఆయన వచ్చిన వెంటనే ఆయన సంహరించు, యజ్ఞంలో పడిపోతాడు ఆయన, యజ్ఞకుండలో వేసేద్దాం అన్నారు వీళ్ళంతా. సరే, శుక్రుశ్రవాల ద్వారా ఆహుతం సమర్పించడానికి సన్నద్ధులయ్యారు. ఇంకెవరిని? ఇంద్రుడిని. ఇంద్రుడు వచ్చి యజ్ఞకుండలో పడాలి, అది పరిస్థితి. అప్పుడు గబగబా బ్రహ్మదేవుడు వచ్చాడు. ఓ ఋత్విక్కులారా, మీరు ఇంద్రుడిని బంధించకూడదు, ఎందుకంటే యజ్ఞం అంటేనే ఇంద్రుడయ్యా, ఇతడు భగవంతుడికి ప్రతినిధి. యజ్ఞం అంటే భగవంతుడికి, ఈయనకి మనకి పోస్ట్ మ్యాన్ లాంటి వాడు అనుకోండి చెప్పాలంటే. అంచేత భగవంతుడికి ప్రతినిధి అయ్యా, ఆయన బదులు ఈయన వస్తూ ఉంటాడు. యజ్ఞమును ఆరాధించేటువంటి దేవతలందరూ ఇంద్రుడి యొక్క అంగాలేనయ్యా, అట్టి ఇంద్రుడిని మీరు చంపకూడదు, ఇది ఎంతవరకు తగినటువంటిది అని చెప్పి బ్రహ్మదేవుడు ఋత్విక్కులను అడిగారు. వాళ్ళంతా కూడా నిజమేనండి అని చెప్పి అనుకుంటే బ్రహ్మదేవుడు అన్నాడు, ఏమయ్యా ఓ పృథు మహారాజా, నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి. యాగాలు యజ్ఞాలు ఎవరికి? కోరికలు. స్వర్గకామో యజేత, స్వర్గం కావాలంటే యజ్ఞం చెయ్యి. ఈ కోరికలు ఉన్న వారికంతా కూడా స్వర్గాన్ని పొందుతారు. స్వర్గం పొందిన తర్వాత పుణ్యం అనుభవించి మళ్ళా వాళ్ళు భూలోకంలోకి వచ్చి మళ్ళా పుణ్యకర్మలను ఆచరించి మళ్ళా వాళ్ళు ఉన్నతమైన లోకాన్ని పొందాలి. పాపాలు చేస్తే పాపలోకం పెడతారు. నువ్వేమిటయ్యా సాక్షాత్తు యజ్ఞస్వరూపుడు, నువ్వు భగవంతుల్లో లీనం కావాలనుకున్న పృథు మహారాజా, నీకు యజ్ఞం చేసి ఇంద్ర పదవి దేనికి? ఇంద్ర పదవి కావాలంటే 100 చేయాలి. ఇంద్ర పదవి అక్కర్లేదు, భగవంతుల్లో లీనమయ్యేటువంటి నీకు 100వ యజ్ఞం ఎందుకు అన్నా. ఎంత బాగా చెప్పారు చూడండి, అంతే కదండి. కోరికలు ఉన్నవాడికి నాకు ఇంద్రభవనం కావాలంటే దాంట్లో హాయిగా పడుకుంటాడు. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత గృహం కడతాడు. 80 ఏళ్ళు వచ్చిన వాడు ఇంద్ర బ్రహ్మాండమైన బిల్డింగ్, ఒక ఆయన ఉన్నాడు 10 కోట్లతో గృహం భవనాన్ని నిర్మించాడు. వయసు ఎంతయ్యా అంటే 75-80 ఇయర్స్ దగ్గరలో ఉన్నాడు. చెప్పండి. అంచేత కోరికలు ఎవరికి? అనుభవించేవారికి. అనుభవించలేని వారికి ఇంకేమిటి చెప్పండి. అదేవిధంగా ఓ మహారాజా, నువ్వు మోక్షాన్ని కోరుకునేవాడివయ్యా, ఇంద్ర పదవి నీకెందుకయ్యా బాబు? అంచేత నువ్వు యజ్ఞం చేయక్కర్లేదు,
తత్ఫలితం నీకు లభిస్తుంది అని బ్రహ్మదేవుడు ఇచ్చాడు. నువ్వు అలా కాకుండా వీళ్ళంతా కూడా ఆ ఇంద్రుడిని ఏదైనా చేస్తే పాషండవేత్తలు ఎక్కువైపోయి అధర్మం ఎక్కువైపోతుంది స్వామి అన్నాడు. అని అప్పుడు చెప్పాడు, విప్రా సత్యా శిషస్తుష్ట శ్రద్ధయా లబ్ధ దక్షిణ. ఎవయో నువ్వు చాలామందిని పిలిచావు, బ్రాహ్మణులు పిలిచావు, అందరూ గొప్ప గొప్ప వాళ్ళందరినీ పిలిచావు, వారందరికీ మన యజ్ఞం పూర్తి అయిపోయింది, సత్కారాలు చేయాలని చెప్పి ఆ వచ్చినటువంటి ఆహుతులందరినీ కూడా సత్కరించి యజ్ఞయాగాధికతులు చేసినటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా భూరి దక్షిణలు ఇచ్చి గొప్పగా వారందరికీ కూడా ఆనందం చేస్తూ వారి యొక్క ఆశీస్సులను పృథు మహారాజు అందిపుచ్చుకున్నారట. ఈ విధంగా ఆయన 99 అశ్వమేధ యాగములు చేసి 100వ అశ్వమేధ యాగం చేయలేదు అన్నారు. ఇటువంటి ఈ యొక్క యజ్ఞశాలలో శ్రీ మహావిష్ణువే స్వయంగా ఆయనకి ప్రత్యక్షమవుతాడు. తర్వాత పృథు మహారాజు యొక్క ఆయన యొక్క అభిప్రాయాన్ని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది రేపు ఉపాఖ్యానంలో. అంచేత పృథు మహారాజు అశ్వమేధ యాగముల యొక్క ఫలితం ఏమిటయా అంటే, మానవుడు భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం పాటుపడాలి తప్ప మనోవాంఛలకు కాదనేటువంటి విశేషాన్ని తెలియజేస్తూ, మరి ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు నాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మా కార్యక్రమాన్ని మీరు 10 మందికి అందించడానికి పుల్లెల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. దాంట్లో అనేకమైనటువంటి వీడియోస్ మేము పెట్టడం జరిగింది. ప్రతిరోజు దాంట్లో భాగవతం అప్లోడ్ చేస్తున్నాం. మీకు సమయం ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు చూస్తూ ఇతరుల చేత చూపించండి. 1-2 రోజులు మీరు చూడకపోయినా పాతవన్నీ కూడా చూడొచ్చని తెలియజేస్తూ, చాలామందికి తెలియదు పాపం, అంటే లైవ్ కాదు ఇది, అంచేత మేము అప్లోడ్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మనం మరిన్ని విశేషాలతో రేపు మంచి ఉపాఖ్యానంతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.